Hi, this is Priya. Welcome to Direct News. శ్రీనివాస్ రాథోడ్ కాపాడినటువంటి వ్యక్తి మా సేవాలాల్ మహారాజ్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మరి ఒకసారి వరద వస్తుంది, భీభత్సమైనటువంటి వరద వస్తుంది. ఆ వరదకు గ్రామం మొత్తం కొట్టుకొని పోతా ఉంటే తన అద్భుతమైనటువంటి కను సైగలతో ఆ వరదను ఆపి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడినటువంటి వ్యక్తి మా సేవాలాల్ మహారాజ్. అందుకనే మేము ఈరోజు దైవంగా చూస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మరి ఈనాడు మరి అందరూ గాంధీని కొనియాడుతూ ఉన్నారు. అహింస సిద్ధాంతాన్ని మరి చూపినందుకు గాంధీని అందరూ కొనియాడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలోనే అదేవిధంగా ఈ దేశంలోనే అహింస సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి మా సేవాలాల్ మహారాజ్. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అహింసావాది సేవాలాల్ మహారాజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. లంబాడ జాతిలో ఇలాంటి జాతిరంతా పుట్టడం మనం అందరం చేస్తున్నటువంటి అదృష్టం. మనం వారి యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారు యువతకు చాలా మంచి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి మద్యపానానికి దూరంగా ఉండమని చెప్పిండు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పిండు, దొంగతనాలు చేయొద్దని చెప్పిండు, మరి ప్రతి వ్యక్తిని గౌరవించమని చెప్పిండు, సన్మార్గంలో ఎవరైతే నడుస్తారో వారే నా వారసులు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కష్టపడి పనిచేసి మరి స్వశక్తితో ఎదుగుతారో వారే నిజమైనటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క వారసులు అవుతారు. లేనితనంతో విచ్చలవిడిగా వివరిస్తే నిజంగా మనం సేవాలాల్ వారసులం కాదు. సేవాలాల్ వారసులం అంటే సేవాలాల్ రక్తం మనలో ఉంది కాబట్టి సేవాలాల్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి మనం చాలా మంది అనుకుంటా ఉన్నాం, మనం పుట్టకతోనే పేదరికంలో పుట్టాం, మనకు సంపదలు లేవు, మనకు ఏం లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. దయచేసి నేను చెప్తా ఉన్నా, అలాంటి ఎటువంటి మీరు ఇబ్బందులకు పాల్గొకండి. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారు ఏదో ఒక రోజు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి తాతలు తెచ్చినటువంటి ఆస్తులతోనో, బంధువులు ఇచ్చినటువంటి వ్యాపారాలతోనో, భార్యలు తెచ్చినటువంటి కష్టంతోనో, అదేవిధంగా రాజకీయ నాయకుల అండదండలతో ఎవడైనా ఎదుగుతాడు. కానీ స్వశక్తితో శూన్యం నుండి ఆకాశం వైపు పయనించి చూడు, అప్పుడు నీ శక్తి ఎంతో తెలుస్తుంది, అప్పుడు నువ్వు నిజమైన మానవుడు అవుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకా మాకు కష్టాలు ఎక్కున్నాయి, మేము చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నాం, మేము పేదరికంలో పుట్టాం, మేము గిరిజన సమాజంలో పుట్టాము, లంబాడోళ్ళ వైపు పుట్టాము అని చాలా మంది ఒక రకమైనటువంటి ఒక అభద్రతా భావంతో పెరుగుతా ఉన్నారు. ఎక్కడ కూడా మీరు అభద్రతా భావంతో పెరగొద్దు. తలెత్తుకొని బతకాలి, గోర్ బిడ్డలుగా తల ఎత్తుకొని బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన జాతి ఎవరికి తక్కువ కాదు, మన జాతి ఎవరికి అంతకంటే మనకంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మన జాతి చాలా, మనది రాజపుత్ర వంశం. మనం రాజస్థాన్ లో మనం రాజులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజు ఇక్కడ కొంతమంది వ్యక్తులు
మీరు తక్కువ జాతిలో పుట్టారని చెప్తే చెంప చెల్లుమనే విధంగా మన రాజస్థాన్ చరిత్రను చెప్పండి. రాజస్థాన్ చరిత్రను చెప్పండి. రాజస్థాన్లో మనం రాజులం. ఈరోజు నగేష్ రాథోడ్ అని చెప్పుకుంటున్నా అంటే గర్వంగా చెప్పుకుంటున్నా. పృథ్వీరాజ్ చౌహాన్ మన యొక్క వారసత్వం. ఆ రోజు ముస్లింల అందరినీ తరిమి కొట్టినటువంటి ఏకైక జాతి మన గిరిజన జాతి, మన బంజారా జాతి. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీరు అభద్రతా భావాన్ని ఫీల్ కాకండి. ఎక్కడ కూడా మనం ఎవరికి తక్కువ కాదాం. కాబట్టి మన జాతిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఎక్కడ కూడా బాధపడకండి. అందరికీ కష్టాలు ఉంటాయి, దేవుళ్ళకు సైతం కష్టాలు ఉన్నాయి. మనకు పెద్ద విషయం కాదు. మనం ఖచ్చితంగా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్ళేటటువంటి జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే లంబాడా జాతి. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం అన్ని రంగాల్లో ఈరోజు రాణిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే లంబాడా జాతి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు. చాలా మంది అనుకుంటా ఉంటారు, దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఎందుకు మరి గుళ్ళో పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహాన్ని ఆ గుడి మెట్ట మీద ఉన్నటువంటి రాయి అడిగిందంట, అయ్యా నువ్వు నేను ఇద్దరు రాళ్ళమే, మరి నిన్నేమో మొక్కుతా ఉన్నారు, నన్నేమో తొక్కుతా ఉన్నారు ఎందుకు అని. అప్పుడు ఆ గుడిలో పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం చెప్పిందంట, అయ్యా ఈ రూపం రావడానికి విగ్రహ రూపం రావడానికి నాకు 4 వైపుల నుంచి మరి ఉలి దెబ్బలు పడ్డాయి. ఉలి దెబ్బలు అన్నింటినీ కూడా తట్టుకొని చివరకు నాకు ఈ రూపం వచ్చింది. కాబట్టి నన్ను అందరూ మొక్కుతున్నారు. నువ్వేమో ఎలా అయితే రాయిగా వచ్చావో అలాగనే రాయిగా ఆ మెట్ట దగ్గర ఉన్నావు కాబట్టి నిన్నందరూ తొక్కుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇప్పుడు ఉలి దెబ్బలు తగిలేటటువంటి స్టేజ్లో ఉన్నాం. ఖచ్చితంగా విగ్రహ రూపం రాగానే ఉగ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నా కూడా సమయభావం లేదు. కాబట్టి మాట్లాడాల్సినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన జాతి ఇప్పుడు అందరూ కూడా జొన్న రొట్టెలకు అలవాటు పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ఒకప్పుడు జొన్న రొట్టెలు తినాలంటే నేను లంబడోలు వాటికి నా పొద్దుకి నేను చూడనట్టు, అవునా కదా? కానీ ఈరోజు ఈ జొన్న రొట్టె అందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాయి. బీపీ షుగర్ అన్నింటినీ కంట్రోల్ చేసినటువంటి పవర్ దేంట్లో ఉంది? జొన్న రొట్టెలో ఉంది. రసాయన బాజీ మిగతాటువంటి ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ పొద్దుకు తినేవాళ్ళు అని చెప్పి తినేవాళ్ళు. కానీ అదే పొద్దుకు ఈరోజు 5 స్టార్ రెస్టారెంట్లో 3 స్టార్ రెస్టారెంట్లో పాలకు పన్నీరు అమ్ముతున్నారు. మరి ఇంతటి ఘనమైనటువంటి జాతి ఏదైనా ఉందా? మన జాతి. కాబట్టి మన జాతిని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా యువత అందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యువకులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, మేరమ్మ యాడేకి, మేరమ్మ యాడేకి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిసేపు మన మాజీ సర్పంచ్ హుస్సేన్ నాయక్ గారు తమ సందేశాన్ని 2 నిమిషాలు, అలాగే మన నల్గొండ అడ్వకేటు మన జాతి ముద్దు బిడ్డ మోహన్ రావు గారు 2 నిమిషాలు, సమయ భయం తక్కువ ఉంది, 2 నిమిషాలు తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. जय श्री महाराज की जय। हाथ उधर क्यों? जय श्री महाराज